సాక్షి పత్రిక వక్రీకరించి తనకు నచ్చిన భాషలో రాసుకుంది. నన్ను టార్గెట్ చేసిందో, మరి ఎమ్మెల్యే గారిని టార్గెట్ చేసిందో, మా ఇద్దరి మీద విషంతో రాసింది. నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మీకేమన్నా దమ్ము ధైర్యం ఉంటే డైరెక్ట్గా మమ్మల్ని ఎదుర్కోవచ్చు, లేదా ఎమ్మెల్యే గారి మీద కోపం ఉంటే ఎమ్మెల్యే గారిని ఎదుర్కోవచ్చు. మండువ మురళీకృష్ణ ఈయన సేవా కార్యక్రమాల్లో కూడా ఒంగోలు విరివిగా పాల్గొంటూ ఉంటారు. అదేవిధంగా ఎవరికైనా ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు వచ్చినా కూడా వారికి సహాయం చేసి ఆదుకోవటంలో కూడా మండువ మురళీకృష్ణ గారిని ప్రధానంగా కూడా ఒంగోలు కాన్స్టిట్యున్సీలో చెప్పుకుంటూ ఉంటారు. ఆయన చేసే కార్యక్రమాలు కూడా సేవా కార్యక్రమాలతోటి ముడిపడి ఉంటాయి. ఈ మధ్యకాలంలో 2024 ఎన్నికల్లో కూడా దామచర్ల జనార్దన్ గారి గెలుపుకు అదేవిధంగా కొన్ని డివిజన్లో కూడా ఆయన ప్రచారంలో పాల్గొనడం జరిగింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా నిన్న కమ్మ సంఘం నేతలతోటి కూడా వారు ఒక రెస్టారెంట్లో మీటింగ్ పెట్టుకున్నారని ఒక దినపత్రికలో కూడా ప్రధాన అంశంగా కూడా ఆయన వక్రీకరిస్తూ వార్తలు రాయటం జరిగింది. వాస్తవంగా అక్కడ జరిగినటువంటి మీటింగు కమ్మ సంఘం నేతలతో జరిగినటువంటి మీటింగ్ అని ఆయన ప్రెస్ మీట్లో కూడా మాట్లాడటం జరిగింది. ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో కూడా దానికి కౌంటర్ ఇవ్వటం జరిగింది. అయితే ఆ దినపత్రికలో ప్రచురించినటువంటి సారాంశం ఏంటంటే తనకు నామినేటెడ్ పదవి కేటాయించాలని డిమాండ్ చేస్తున్నట్లుగా కూడా దాన్ని ప్రచురించడం జరిగింది. వాస్తవంగా కమ్మ సంఘంలో కొంతమంది ఎవరైతే దామచర్ల జనార్దన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారో వాళ్ళందరితోటి కూడా ఆయన మాట్లాడినట్టుగా కూడా ఆ పత్రికలో వార్తలు రావటంతో ఒంగోలులో ఉన్నటువంటి కమ్మ లీడర్స్ అందరూ కూడా ఒకసారిగా కమ్ముతున్నారు. అయితే వెంటనే స్పందించినటువంటి మండవ మురళీకృష్ణ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి అదేవిధంగా ఆ పత్రిక యాజమాన్యానికి కూడా సవాలు విసరడం జరిగింది. వారి మీద కోర్టులో కూడా దావా వేస్తామని కూడా ఆయన ప్రతిఘటించడం జరిగింది. అసలు మండవ మురళీకృష్ణ గారు ప్రెస్ మీట్లో ఏం మాట్లాడారో ఒకసారి మీరే వినండి. కొన్ని సమావేశాలు మహానాడు అవనండి, అమరావతి రైతుల యాత్ర అనండి, ప్రకాశం జిల్లా వచ్చేటప్పటికే బాగా సక్సెస్ అయిందని చెప్పేసి రాష్ట్రంలో అందరూ నోటా చెప్పుకున్నారు. అదేవిధంగా మనకు సంబంధించిన సమావేశం కూడా ప్రకాశం జిల్లాలో సెంటిమెంట్గా పెట్టుకుంటే బాగుంటుందని పెద్దల సూచన మేరకు మేము వికేబీ రెస్టారెంట్లో ఏర్పాటు చేయడం అనేది. నా భుజం మీద తుపాకీ పెట్టి ఎమ్మెల్యే గారిని కాల్చాలో ఆయన ఉద్దేశించి నన్ను డిమోరలైజ్ చేయాలంటే మేమేమి ఎదరి పడేవాళ్ళం కాదు. మీరు ఎంత రాస్తే మేము అంత బలపడతాం. మేము ఎలక్షన్ టైంలో మేము జనార్దన్ గారి ఫ్యామిలీ మెంబర్స్, ఆయన ఫ్యామిలీతోనే ఉంటాం. ఇప్పుడు మేము కుటుంబ సభ్యులాగా ఉంటాం కాబట్టి ఎలక్షన్ టైంలో ఆయన పనిచేస్తాం. పదవుల కోసం, కాంట్రాక్టుల కోసం ఆయన చుట్టూ తిరగం. ఆయన ఏదన్నా మాకు పని అప్పచెప్పితే అంతవరకే మేము చేసి ఆ దరిదాపుల్లో కూడా కనపడం. మాకు సంబంధించిన మా వ్యాపారాలు, సామాజిక సేవలు ఇంకా రకరకాలు ఉండి ఇప్పుడు కొత్తగా మేము కమ్మ సంఘం ఇప్పుడు స్థాపించుకున్నాం. దీన్ని బలోపేతం చేసే పనిలో మేము నిమగ్నమై ఉన్నాం. దీన్ని ఆసరాగా చేసుకుని ఎవరో కొంతమంది స్వార్థపరులు లేదా మరి కావాలని సాక్షి పత్రిక రాస్తుందో మేము అది కూడా చట్టపరమైన చర్యలు తీసుకోమని ఎస్పీ గారిని కలుస్తాం.